మా బాపు జోలికి వస్తున్నావు బిడ్డ, నిన్ను బొంద పెడతాం, మేము గొడ్డుకారం పోసి కొడతాం నిన్ను. ప్రభుత్వానికి చేతగాక ఆడలేక గజలు పాతయ్యన్నట్టుగా ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ మీద చిల్లర కథలు పడడానికి రేవంత్ రెడ్డి చేస్తున్న చిలిపి చేష్టలు తప్ప ఇంకొకటి ఏం లేదు. ఎమ్మెల్యేలను రోడ్ల మీద తిరగనియం ఖబర్దార్. ఆ వెహికల్స్ ఉండవు, మీ పార్టీ ఆఫీసులు ఉండవు, గాంధీ భవన్ కూడా ఉండదు బిడ్డ. నాయకత్వ లక్షణాలు నేర్చుకోవడానికి నేను హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్తున్నా అని క్లియర్ గా చెప్పి వెళ్ళిండు. ముందుంది ముసళ్ళ పండగ. ఈ పొట్టోడు ఎప్పుడు దొరుకుతాడా, ఈ పొట్టోని ఎప్పుడు చితకబాద్దామా అన్నట్టుంది. ఎందుకు అంటే హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ గారిని నందినగర్లో విచారణ చేయబోతున్నారు సిట్ అధికారులు. సో ఈరోజు మనం ఇక్కడ చూసుకుంటే తెలంగాణ భవన్ దగ్గర మనం ఉన్నాం. సో కావాలనే కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీ లీడర్లను కావాలని రాజకీయంగా చాలా వేధిస్తున్నారని చెప్పేసి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేధిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు చాలామంది చెప్తా ఉన్నారు. సో మీరు చూసుకుంటే ఎంతమంది పబ్లిక్ ఉన్నారో చూడండి. చాలామంది బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు చాలామంది తరలి రావడం జరిగింది. ఒకసారి మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి సో బీఆర్ఎస్ లీడర్లతో, బీఆర్ఎస్ కార్యకర్తలతో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. వచ్చేయండి. సో ప్రెసెంట్ తెలంగాణ భవన్లో మనం ఉన్నాం. సో పావని గారు, అంటే బీఆర్ఎస్ లీడర్ పావని గారు మనతో పాటు ఉన్నారు. తనతో మనం మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. నమస్తే అక్క. నమస్తే. సో ఎట్లా చూస్తున్నారు ఈ విచారణ? రాజకీయ కక్షలో భాగంగా బాపు కేసీఆర్ గారి మీద బురద జల్లడానికి, బీఆర్ఎస్ పార్టీ మీద చిల్లర కథలు పడడానికి రేవంత్ రెడ్డి చేస్తున్న చిలిపి చేష్టలు తప్ప ఇంకొకటి ఏం లేదు. ఓకే, అంటే ఇప్పుడు అంటే వీళ్ళు నోటీసులు గోడ కతికించి రావడం ఇవన్నీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? అది కూడా ఫ్రైడే రోజు నోటీసులు ఇవ్వడం, దాని తర్వాత సాటర్డే, సండే కావడం, సో ఈ హాలిడేస్ కావడం, ఎట్లా చూస్తున్నారు ఇది? ఇప్పుడు మొన్న హరీష్ రావు గారిని పిలవడం జరిగింది. ఆయన అఫిడవిట్ల సిద్దిపేట అని ఉంటుంది, ఆయనకి ఇచ్చింది కోకాపేట్ల. ఆయన ఏదైతే హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారో అక్కడ. కేసీఆర్ గారు కూడా ఆయన నియోజకవర్గంలో ఉంటూ వ్యవసాయం చేస్తున్నారు, కలుపు మొక్కలు పీక్తా ప్రయత్నంలో ఉన్నారు. అది తెలిసి కూడా ఈ మధ్యలో ఏవైతే కొన్ని మంత్రులు వాళ్ళ కార్యక్రమాలకు కూడా ఆహ్వానించడం జరిగింది. అధికారులు రేవంత్ రెడ్డి కనుసన్నల్లో చట్టాన్ని రేవంత్ రెడ్డి చుట్టంలాగా ప్రయత్నాలు చేస్తూ నందినగర్ గోడ మీద అతికేయడం జరిగింది. ఆనాడు బాపు కేసీఆర్ గారి ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత ప్రగతి భవన్ లా కేసీఆర్ గారి పేరుకి పెంటను వేయటం జరిగింది. ఈనాడు ఆయన నివాసంలో సిట్ అధికారులు నోటీసులు అంటించడం జరిగింది. ఇవన్నీ ఆయన మీద కక్షతోటి మాత్రమే వేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ గారు ఉంటే వాళ్ళ దోపిడీకి, వాళ్ళ కాంట్రాక్టులకు, వాళ్ళ కమిషన్లకు రేపు రాబోయే రోజులల్లో వాళ్ళ ఉన్నతికే ఇబ్బంది పడుతుందని ఆయనను ఇబ్బంది చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకొకటి లేదు. ఓకే, అంటే ఎప్పుడు రాబోతున్నారు కేసీఆర్ గారు? ఆల్రెడీ బయలుదేరిండ్రు. ఆల్రెడీ 20 నిమిషాలు అవుతుంది బయలుదేరి. వస్తారు 3 గంటలకు అని చెప్పిండ్రు. లంచ్ చేసి ఆయన నివాసంలో ఏదైతే నందినగర్ ఉందో రామన్న గారి నివాసంలో చట్టానికి అతీతంగా కాకుండా చట్టాన్ని గౌరవించే వ్యక్తిలాగా ఏవైతే విచారణలో పాల్గొంటారు. సో అంటే అక్కడ విచారణ జరుగుతున్న సమయంలో ఇక్కడ మొత్తం నిరసనలు ఓరెత్తబోతున్నాయి. సో ఏమేం చేయబోతున్నారు? ఇక్కడ ఒక దగ్గరనే నిరసనలు చూస్తున్నారు మీరు. తెలంగాణ అంతటా ప్రతి గ్రామంలో కూడా దిష్టి బొమ్మలు దహనం చేయడం జరిగింది. నిరసనలు తెలంగాణ ఆత్మకు, తెలంగాణ ఆత్మ గౌరవానికి, తెలంగాణ తెచ్చిన నాయకుడి గౌరవానికి భంగం కలిగించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఈ నిరసనలు, అంతే తప్ప ఇంకొకటి లేదు. ఈ నిరసన కాంగ్రెస్ పార్టీకి బెదిరింపుగా ఉంటుందా? నిరసన, బెదిరింపు రెండు ఆల్రెడీ అది సచ్చిన పాము. కాంగ్రెస్ అనేది దేశంలో అన్ని రాష్ట్రాలలో చచ్చిపోయింది. తెలంగాణలో, కర్ణాటకలో పుత్తంత కొసపానంతో ఉన్నది. రేపు రాబోయే రోజులలో దేశంలో మొత్తం తుడుసు పెట్టుకపోతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఈ విచారణ తర్వాత మళ్ళీ ఎవరిపైన కేసులు పెట్టే ఛాన్స్ ఉందా? వాడి డైవర్షన్ లో భాగంగా ఎవరిపైన కూడా కేసులు పెడతాడు. నీ పైన కూడా పెడతాడు ఎక్కువ తక్కువ మాట్లాడితే. బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తారా? బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసినా, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి గురించి మంచిగా మాట్లాడినా కూడా వాడు ఎవరి మీదనైనా కేసులు పెడతాడు. ఓకే, అంటే ఇప్పుడు కవిత గురించి మనం మాట్లాడుకుంటే, సో హరీష్ రావు గారిని అదేవిధంగా కేటీఆర్ ని విచారణకు పిలిచినప్పుడు నెగిటివ్
మాట్లాడడం జరిగింది, కేసీఆర్ ని పిలిచినప్పుడు పాజిటివ్ మాట్లాడడం జరిగింది. సో దీనిపైన మీరు ఏం మాట్లాడారు? మీరు అక్కనే అడగాలి, నాకు తెలియదు కదా, నేను కవితక్కని కాదు కదా. నేను బాబు కేసీఆర్ గారిని గుండెల్లో పెట్టుకొని గౌరవంగా చూసుకునే ఒక బీఆర్ఎస్ పార్టీ సైనికురాల్ని, అంతే తప్ప నేను కవితక్కని కాదు. ఓకే, అంటే కవిత గారి పైన నెగిటివ్ మాట్లాడితే ఏమైనా అవుతుందని చెప్పేసి భయపడుతున్నారు? నెగిటివ్ మాట్లాడతలేను, పాజిటివ్ మాట్లాడతలేను. ఇప్పుడు సమయం కాదు, సందర్భం కాదు. మీరు అక్క దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. ఓకే. సో ప్రెసిడెంట్ మనతో పాటు గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ సాయిబాబా గారు ఉన్నారు. సో నమస్తే అన్న. నమస్తే. సో అంటే ఈ విచారణని చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఈ విచారణ చూస్తే ప్రభుత్వానికి చేతగాక ఆడలేక గజలు పాతే అన్నట్టుగా ఉన్నది. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి పనులన్నీ కూడా డైవర్షన్ పాలన. ఈ ఎలక్షన్ ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ ఉందో దాన్ని డైవర్షన్ చేయడానికి, ప్రజలలో ఒక భ్రమ కల్పించడానికి అతను గెలిచిండే మాటలన్నీ కూడా ఉట్టి మాటలు చెప్పి, ఎందుకంటే ప్రజలను మభ్యపెట్టి గెలిచిండు కాబట్టి అదే స్టైల్లో పోతుంది ఆయన. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పెడుతూ మరి వీళ్ళను సిట్ అంటూ అదంటూ వీళ్ళను డైవర్షన్ చేసి ప్రజలలో ఒక భావన కల్పించడానికి. కానీ తెలంగాణ ప్రజలు విఘ్నులు, ఈ యొక్క సిట్టు ఇట్టు అన్నీ కూడా వస్తాయని తెలుసు కాబట్టి ఈ మున్సిపల్ ఎలక్షన్లో కూడా బ్రహ్మాండమైన మెజార్టీ ఇస్తారని అనుకుంటున్నాను. ఓకే, అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది కదా, పాలన ఎట్లా నడుస్తుంది, ఎట్లా అనిపిస్తుంది మీకు? పాలన ఇప్పుడు మేము చెప్పేది కాదు, ప్రజలను అడగాలి. ఎందుకంటే ఇచ్చిన హామీలు ఒక ఫ్రీ బస్సు తప్ప, అది కూడా ఫ్రీ బస్సు కూడా ఒట్టిదే. ఇక్కడ భార్యను ఆడపిల్లలకు ఫ్రీ అని మగవాళ్ళందరూ కూడా డబ్బులు పెంచింది. ఇది ఎట్లా ఉందంటే మన తెలంగాణలో సామెత ఉంటుంది, అక్కడ అతను కొలుచుకోమని కొడలను దొంగులుకోమనే విధంగా ఇప్పుడు అక్కడ ఫ్రీ ఇచ్చినట్టే మళ్ళీ మగవాళ్ళందరూ కూడా రేటు పెంచేస్తారు, బస్ ఛార్జ్ పెంచేస్తారు. కాబట్టి మేమేమంటున్నామంటే ప్రజలు కూడా గమనించమంటున్నాం, 2 ఏళ్ల పాలనలకు 10 ఏళ్ల పాలనకు ఎంత డిఫరెన్స్ ఉంది. ఏదైతే ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మరి ప్రజలను ఒకటే కోరుకుంటున్నాం, ఈ మున్సిపల్ ఎలక్షన్లో ఆయనకు బుద్ధి చెప్పమని చెప్తుంది. ఓకే, సో అంటే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 10-20 సంవత్సరాలు ఇంకా నేనే సీఎంగా ఉంటా, ఎవరు రారు అని చెప్పేసి మాట్లాడుతుండ్రు. దానికి మీరు అన్నీ కూడా ఉట్టి మాటలే. చూద్దాం, ఎందుకంటే ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. ఆ 3 ఏళ్ల దాకా అట్లనే మాటలు చెప్తాడు. మరి ఆ 3 ఏళ్ల తర్వాత ప్రజలు ఎట్లా బుద్ధి చెప్తారో అప్పుడు తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు షేర్లింగంపల్లి మీ కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి పనులు ఎట్లా జరుగుతున్నాయి? పాత పనులే, మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు, ప్రజలకంతా. అప్పట్లో మరి మంచినీళ్ళకి ఎంత కష్టం ఉంటుండే, 16-17లో ఎంత కష్టం ఉంటుండే. మరి మిషన్ భగీరథ ధర మరి ఎన్ని కిలోమీటర్ల పైప్ లైన్లు వేసినాం, ఎన్ని ఖాళీలకు ఇచ్చారు. మీరు ఖాళీలకు వెళ్ళి అడగండి, మంచి మంచి ఖాళీలలో కూడా వాటర్ సప్లై లేకుండే, ఏదైతే మంచినీటి సౌకర్యం లేకుండే. మరి డ్రైనేజ్ వ్యవస్థ కూడా అట్లనే ఉండే. ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, అప్పుడు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లా 14th బిఫోర్ ఎట్లున్నాయి, 14 తర్వాత ఎట్లున్నాయి, మరి ప్రజల్ని అడగాలి. సో ప్రెజెంట్ మీ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో దాన్ని మీరు ఎట్లా చూస్తారో దానిపైన మీరు ఏం మాట్లాడతారు? ప్రజలు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పాలంటాం. ఎందుకంటే మన చట్టాలే ఇప్పుడు ఇంతకుముందే చెప్పినట్టు కూడా మన చట్టాలు ఎట్లున్నాయి, ఇక్కడ అత్తను కొలుచుకోమంటారు, కోడల్ని దొంగమంటారు, మన చట్టాలు అట్లున్నాయి. కాబట్టి ఆ చట్టాలను ఉపయోగించుకొని ఏదైతే లొసుగులు ఉన్నాయి చట్టాలలో దాన్ని బట్టే నడుస్తున్నారు. కాబట్టి మేము వాళ్ళ విజ్ఞతగా వదిలేసినాం. మరి మాలాగా మేము బీఆర్ఎస్ పార్టీ అని కండు వేసుకుని ఎట్లా నిలబడుతున్నాం ఇక్కడ, మరి ఏ పార్టీలు ఉన్నారో వాళ్ళు కూడా చెప్పాలి. ప్రజలు వచ్చి ఏ పార్టీలు ఉన్నాం, ఏ పార్టీలో పనిచేస్తున్నాం, ఏ పార్టీ నుంచి ప్రజలు గెలిపించారు. ప్రజలు మనను జిహెచ్ఎంసీ పరిధిలో అందరినీ గెలిపించారంటే పనితనం చూసే. మరి రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, వాటర్ సప్లై కానీ, దీన్ని అన్నీ కూడా చూసే కల్పించారు. ఓకే, అంటే మిమ్మల్ని కూడా కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని చెప్పేసి ఆహ్వానించారంట మీ ఎమ్మెల్యే గారు, నిజమేనా? మా ఎమ్మెల్యే గారు అంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మా పని చేస్తారు. మాకు గుర్తింపుని ఇచ్చిందే ఈ కండువ. మరి ఈ కండువని వస్తే మేము ఎట్టుకోం. ఎందుకంటే మాకు సాయిబాబా అంటే ఎవరో ఇంతకుముందు తెలియకపోతే మాకు బీఆర్ఎస్ పార్టీ గుర్తింపుని ఇచ్చింది. కేసీఆర్ గారి గురించి ఏమైనా చెప్పమంటే మీరు ఏమని చెప్తారు? కేసీఆర్ గారు ఒక విజన్ ఉన్న నాయకుడు. అందరూ ముఖ్యమంత్రి, రాష్ట్రాలకు ముఖ్యమంత్రులే కానీ మన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి. మరి దాన్ని 14 ఏళ్ళు పులి నోట్లో తలకాయ పెట్టినట్టు చావు అంచుల దాకా పోయి తెలంగాణ సాధించిన వ్యక్తి కాబట్టి విజన్ ఉన్న నాయకుడు. సో నార్మల్గా తెలంగాణ భవన్కి వచ్చిన తర్వాత సో ఈ అన్నతో నేను మాట్లాడడం జరిగింది. ఈ అన్న పైన 49 కేసులు ఉన్నాయంట. అసలు ఆ కేసులు ఎందుకైనా ఏందనేది మనం అడుగుదాం. సో హాయ్ బ్రో. అందరికీ నమస్తే అన్న. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నీచపు పాలన, సిగ్గుమాలిన పాలన, దరిద్రపు పాలన, ప్రజలు చెప్పుకోవడానికి కూడా లేనటువంటి పాలన. ఒక సీఎం అనే వ్యక్తి
బూతులతోనే బ్రతుకుతున్నాడు. ఈ పార్టీ యొక్క దరిద్రం ఏంటంటే ఈరోజు సిట్టు గురించి మాట్లాడుకుందామన్నా. సిట్ అంటే ఏంది? పోలీస్ వ్యవస్థలో ఒక భాగం. కానీ రేవంత్ రెడ్డి సీటులాగా వ్యవహరిస్తుంది. సిట్ అంటే కూర్చుంటుంది, స్టాండ్ అంటే లేస్తుంది. అసలు ఇది సిట్టు విచారణనా లేదు అంటే రేవంత్ రెడ్డి సీటా ఎటు తెలుస్తలేదు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ తప్ప ఏం వాడతలేదు రేవంత్ రెడ్డి. అసలు నువ్వు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటనే నిలబెట్టుకున్నావు బిడ్డ? ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు రగులుతున్నారు. కేసీఆర్ గారిని టచ్ అయ్యి యావత్ తెలంగాణ లేచి ఒక్క ఎమ్మెల్యేలను కూడా ఇంట్లో కూర్చోలేరు. తెలంగాణ ఉద్యమం కన్నా మరొక పెద్ద తీవ్ర స్థాయిలో ఒక ఉద్యమం వస్తుంది బిడ్డ రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యేలను రోడ్ల మీద తిరగనీయం ఖబర్దార్. ఆ వెహికల్స్ ఉండవు, మీ పార్టీ ఆఫీసులు ఉండవు, గాంధీ భవన్ కూడా ఉండదు బిడ్డ. ఈరోజు మేము అందరం ముక్త కన్నతో తెలంగాణ ప్రజలందరూ ఏకమవుతున్నారు. మరో తెలంగాణ ఉద్యమం కన్నా పెద్ద ఉద్యమం జరుగుతుంది. కాంగ్రెస్ హటావో తెలంగాణ బచావో. ఈరోజు ఇంత నీచపు పాలన జరుగుతుందంటే ఎక్కడి నుంచి వచ్చింది? కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు ఓటేస్తాను మోసం చేసినావు బిడ్డ రేవంత్. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. నీ మంత్రులు మీరు లక్షల కోట్ల కుంభకోణాలు వేసిలు, 3 లక్షల కోట్ల పైచిలకు అప్పు చేసినావు. 2,80,000 కోట్లు కేసీఆర్ గారు 9 సంవత్సరాల 6 నెలల చేస్తే ఈరోజు నువ్వు చేసింది ఎంత అంటే 3 లక్షల కోట్లు. ఏం చేసినావు డబ్బులు? ఫర్ క్యాపిటల్ పెంచుండి, ఈరోజు ఫర్ క్యాపిటల్ పడిపోతుంది. నీ దిక్కుమాల భాష ఏంది? అసలు మీ మంత్రులకు నీకు మీ ఎమ్మెల్యేలకు ఏమైనా సైక్యత ఉందా? ఏమైనా మాట్లాడగలుగుతారా? అసలు మీరు అసెంబ్లీలో పడుకుంటున్నావు. ఏంది అసలు ఎడిపోతుంది వ్యవస్థ? ప్రజలకు నువ్వు సర్వీస్ చేస్తానికి వచ్చినావా? ప్రజలను తొక్కడానికి వచ్చినావా? సో అంటే ఈ కేసీఆర్ పైన ఈ కేసు పెట్టడం దాన్ని మీరు చూస్తే ఎట్లా అనిపిస్తుంది? అసలు ఇది ఏంటంటే కక్షపూరితంగా చేస్తున్నారన్న. రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది మీ అందరికీ తెలుసు. అందరూ చదువుకున్న రేవంత్ రెడ్డి చదువుకుంటే జ్ఞానం ఉంటేనేమో మనకు తెలుసు. పాపం చదువుకోలేదు, ఏం లేదు, తొండలు బల్లులు గివి తప్ప ఆయనకి ఏం తెలియదు. ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది సీక్రెట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ తెల్లారేసరికి సీఎంకి కానీ హోంశాఖకి కానీ సెంట్రల్లో ఉన్న ఆర్మీ కూడా చేస్తుంది, సెంట్రల్ వ్యవస్థ కూడా చేస్తుంది. సెంట్రల్ స్టేటు ఇంకే విభాగాలు అయితే ఉన్నాయో ప్రతి ఒక్కటి చేస్తారు. ఎందుకంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అసాంఘిక సంఘటనలు జరగకుండా, ఒకవేళ ఏమైనా పెద్ద ఎత్తున ఎవరైనా కుట్రలకు ప్లాన్ చేస్తున్నా ఏమైనా చేస్తున్నా కూడా దాన్ని నిర్మూలించడానికి, దాన్ని అరికట్టడానికి, అడ్డుకోవడానికి చేస్తారు. ఆ విషయం కూడా తెలియని రేవంత్ రెడ్డి ఈరోజు సిట్ అనే విచారణ చేసేసి ఫోన్ ట్యాపింగ్ అని చేస్తున్నాడు. ఫోన్ ట్యాపింగ్ అంటే ఇవాళ సాలంటారు తెలంగాణలో ఒక సామెత ఉంది. ఇవాళ నువ్వు ఏ విధంగానే తీస్తున్నావు రేపు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చేస్తావు. ఆ తర్వాత కూడా నువ్వు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తారు ఇంటెలిజెన్స్ వాళ్ళు. మేము కూడా తీసుకొస్తాం. నీ ఇంకా వ్యక్తిగతంగా వెళ్తావు. వ్యక్తిగతంగా మేము వెళ్ళలే ఇంతవరకు, కానీ అన్నీ వస్తాయి, తీసుకొని వస్తాం. గుర్తుపెట్టుకోండి, దిక్కుమాలిన కాంగ్రెస్ హటావో తెలంగాణ బచావో. సో అంటే నెక్స్ట్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రాబోతుంది, అప్పుడు మేము మీ పైన కక్ష తీసుకుంటాము అని అంటున్నారా? కక్ష తీర్చుకుంటాం అంటలేము. ప్రతి ఒక్కటి రాజ్యాంగబద్ధంగా లీగల్గా మీరు చేసే తప్పులకు పక్క అవినీతి ఆరోపణల పైన విచారణ జరుగుతుంది. మీరు దానికి సిద్ధంగా ఉండండి. తెలంగాణ ప్రజలు మున్సిపాలిటీ సర్పంచ్ ఎలక్షన్లతో నీకు అర్థమైపోయింది. మున్సిపాలిటీలతో నీకు క్లియర్ కట్ పిక్చర్ కనబడుతుంది. నీవు అడ్రస్ లేకుండా, తెలంగాణలో అడ్రస్ లేకుండా పోతా అసలు నువ్వు గెలువురా పై రేవంత్ రెడ్డి. నేను చెప్తా. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు ననావత్ రాజు నాయక్. ఓకే. సేవలాల్ సేన వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్వి నాయకుండి. సో కేసీఆర్ పైన ఈ సీట్ నోటీసులు అదేవిధంగా ఈ విచారణను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నేను ఓపెన్గా చెప్తున్నా అన్న, రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారిని పిలిచిరు, హరీష్ రావు గారిని పిలిచిరు, సంతోష్ రావు గారిని పిలిచిరు. సరే, ఓకే, అంతవరకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒప్పుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాకుండా రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రిగా పేరు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలు 4 కోట్ల ప్రజలకు జాతి పిత, మా పిత అని పిలుచుకునే ఒక నాయకుడికి ఈరోజు నోటీస్ ఇవ్వడం నిజంగా దౌర్భాగ్యమైన పరిస్థితి. చాలా దుర్మార్గం అనేది. రేవంత్ రెడ్డి గారు ఏదైనా తప్పు చేసిరని చెప్పేసి జీవితంలో బాధపడతారంటే ఈ కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చినందుకు తప్పకుండా బాధపడతారు. ఎందుకంటే భస్మాసురుడు తన చేతిని తన నెత్తి మీద పెట్టుకుని భస్మం అయిపోయినట్టు రేవంత్ రెడ్డి గారి రాజకీయ పునాది రాళ్ళు మొత్తము పాతాళానికి వెళ్ళిపోయినాయి ఈ నోటీస్ ఇచ్చినందుకు. ఇది ఒక్క పొరపాటు చేయాల్సింది కాదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు, ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి. 4 కోట్ల ప్రజల ఎమోషన్స్ కాబట్టి ఆచితూచి అడిగాల్సిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేయాల్సింది. సిట్ అధికారులు 160 CRPC కింద నోటీస్ ఇచ్చారు, కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమని ప్రచారం చేసుకుంటూ ఉన్నారు? దోషుల లెక్కన ప్రచారం చేస్తున్నారు. 160 CRPS అనేది ఒక సాక్షిలాగా
మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుని ముందుకు తీసుకెళ్ళడానికి మాకు సహకరించండి అని 160 CRPC కింద నోటీస్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు బుద్ధి లేకుండా ఈరోజు దోచుల్లాగానే తీసుకోపోతున్నారు. అరే అయిపోయి ఇంకా కేటీఆర్ని లోపల తీసుకోపోయారు, ఇంకా అటు నుంచి అంటే జైలు, హరీష్ రావుని లోపల తీసుకోపోయారు, అటు నుంచి అంటే జైలు, కేసీఆర్ గారిని తీసుకోపోయారు, అటు నుంచి అంటే జైలు. ఇప్పటిదాకా సిట్ అధికారులు ముగ్గురిని విచారణ చేసిన సిట్ అధికారులు ఇప్పటిదాకా ప్రెస్ మీట్ పెట్టలే. ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ గారు ఏం చెప్పారు, హరీష్ రావు గారు ఏం చెప్పారు, కనీసం సిట్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి కనీసం చెప్పిరా అన్న ఈ లీకులని బయటికి ఎట్లా వస్తున్నాయి, పనికిమాలిన లీకులు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒకటి ఆలోచన చేయాలి. ఈరోజు ఒప్పుకున్నారు నాకు నాయకత్వ లక్షణాలు రావు, నాయకత్వ లక్షణాలు నేర్చుకోవడానికి నేను హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్తున్నా అని క్లియర్గా చెప్పి వెళ్ళిండు. నాయకత్వ లక్షణాలు రాని ఒక రాజకీయ నాయకుడిని రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెప్పు తీసుకొని మా చెంపకు మేము కొట్టుకోవాలి. ఓకే, మీకు నిజంగా నాయకత్వ లక్షణాలు రావు కాబట్టి తెలంగాణ రాష్ట్రం సంకనాగిపోయింది. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత నేను నాయకత్వ లక్షణాలు నేర్చుకునికి పోతా అంటే ఇప్పుడు నేర్చుకొని వచ్చి ఎంపీకి కట్టకడతావు చెప్పు. మిగిలిందే 2 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం మొత్తం దారిద్ర్య రేఖ దగ్గరలో వెళ్ళిపోయింది. ఇప్పుడు నాయకత్వ లక్షణాలు నేర్చుకొని వచ్చి ఎంపీకి కట్టకడతాం అంటున్నాను నేను రేవంత్ రెడ్డి గారు. చదువుకునే వయసులో చదువుకొని ఉంటే ఈ పరిస్థితి రాకపోయేది కదా. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఎంత దుర్మార్గమైన పరిస్థితి తీసుకొచ్చారంటే ఇప్పుడు ఇంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారన్న, రేవంత్ రెడ్డి గారి మీద 182 కేసులు ఉన్నాయి. ఎలాంటి కేసులు లేకుండా 6 నిమిషాలు కష్టపడి ఈరోజు కానిస్టేబుల్గా, ఎస్ఐలుగా, డిఎస్పీలుగా, ఎస్పీలుగా, ఐజీగా, డిఐజీలుగా హోమ్ డిపార్ట్మెంట్ మొత్తం 182 కేసులు పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారికి కాపలాగా ఉందా లేదా అన్న? 182 కేసులు పెట్టుకొని ఒక వార్డు మెంబర్కి కూడా చిన్న ఒక ప్రభుత్వ ఉద్యోగానికి కూడా పనికిరాని ఒక నాయకుడు రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకొని ఈరోజు ఆ హోమ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని శాసిస్తున్నారంటే ఇది ఎంత దుర్మార్గమైన పరిస్థితి అన్న. ఈరోజు అదే డిఎస్పీలు, ఎస్పీలు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నాయకులకు ఫోన్ చేసి మీరు మాట్లాడకండి కాంగ్రెస్ పార్టీ కోసం, మీరు మాట్లాడితే 1-2 కేసులు అవుతాయి, మీ జీవితాలు లాగమైపోతాయని చెప్తా ఉన్నారు. ఎవరు చెప్తారు? ఎస్పీలు, డిఎస్పీలు మండలాలలో, రాష్ట్రాలలో మాట్లాడితే ఫోన్ చేస్తారు, పిలుస్తారు, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఎందుకు బిడ్డ అనవసరంగా కేసులు పెట్టుకుంటారు అంటారు. నిజంగా మాకు ఎందుకు బిడ్డ అట్లా కేసు పెట్టుకుంటారు, మీ జీవితాలు నాశనం అయిపోతాయి అంటున్నారు కదా. రేవంత్ రెడ్డి గారికి ఆ టైంలో ఎందుకు బిడ్డ ఈ లంగ పనులు చేస్తున్నావు అని చెప్పింటే ఈ 182 కేసులు కాకపోతుండే అన్న. అప్పుడు రేవంత్ రెడ్డి గారికి చెప్పేటోళ్ళు లేక 182 కేసులు పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలివి లేక బుద్ధి లేక రేవంత్ రెడ్డి గారికి నమ్మి ముఖ్యమంత్రిని చేసిరు. ప్రజాపాలన 6 గ్యారెంటీలు 420 హామీలు అన్నారు. ప్రజాపాలన లేదు, పనికి మాలిన పాలన అని చెప్పి క్లియర్గా తెల్లం అయిపోయింది. బతుకమ్మకి ఇవ్వాల్సిన చీరలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ ఎలక్షన్లు జరుగుతున్నాయో ఆ ఎలక్షన్లలో ఆ చీరలు పంచుతూ ఉన్నారు. సంవత్సరానికి ఒకసారి ఇవ్వాలి, 2 సంవత్సరాలు గడిచిపోయింది అన్న. ఎక్కడైనా ఎలక్షన్ లేని ప్లేస్లో చీరలు పంచుతూ ఉన్నారా? ఎక్కడైనా చీరలు పంచుతున్నారంటే అక్కడ ఎలక్షన్లు వస్తున్నాయని అర్థం. ఆ బతుకమ్మ చీర కాస్త కాంగ్రెస్ పార్టీని బతికించే చీరగా మారిపోయింది. అయ్యా మా చీర తీసుకొని మాకు ఓటేయండి, అయ్యా మా చీర తీసుకొని మాకు ఓటేయండి. ఇదా ప్రజాస్వామ్యం, ఇదా ప్రజా పరిపాలన. ఎందుకు మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చి 1 మంది మహిళలకు నేను కోటీశ్వరులు చేసిన? అరే బుద్ధి జ్ఞానం ఉండాలయా, ప్రజాపాలన చేస్తున్నావు. 10 రూపాయల టికెట్ ఫ్రీ చేసి మహిళలకు కోటీశ్వరులు చేసిన అంటే ఏ విధంగా నమ్మాలి చెప్పనా? మహిళలు కోటీశ్వరులు కావాలంటే కార్లు, అందరికి ఒక్కొక్క కార్లో తిరుగుతారు, మహిళలు కోటీశ్వరులు అవుతారు. ఇప్పటివరకు ఏమైనా కేసులు అయినాయా నా పైన ఇప్పటిదాకా అఫీషియల్గా ఎఫ్ఐఆర్ ఏం కాలే, బట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనేది ఉంది, నా పైన ఉంది. నేను ప్రతి సమస్య మీద మాట్లాడినా. ఇట్లాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చినప్పుడు ఒక సామాన్య మానవుడుగా తప్పకుండా ప్రశ్నించే హక్కు నాకున్నది. తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా, మూసి, పేద ఫ్యూచర్ సిటీ, కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం, లగచర్ల ఇష్యూలలో ఎంతోమంది పేద ప్రజల భూములు గుంజుకున్నారు. హైదరాబాద్లో మూసి పరివాహక ప్రాంతాల్లో దాదాపు 309 మంది ఇళ్లు కూలగొట్టి 600 కుటుంబాలని రోడ్ పాలు చేసిరు. హైడ్రా అని చెప్పేసి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసినా, ప్రభుత్వం అన్ని చేసినా కూడా మొత్తం తప్పు, నేనే కరెక్ట్ అని చెప్పి వాళ్ళ ఇల్లు కూలగొట్టిరు. ఏడుపులు పెడపొప్పలు చూసిన తర్వాత తప్పకుండా ఈ బీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకోవాలి, ప్రజల పక్షాన ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలని చెప్పేసి ఈ కండువ కప్పుకున్నాను నేను. సో అంటే బీఆర్ఎస్ నాయకులు ఇంతమంది రావడం జరిగింది, కేసీఆర్ గారి గురించి ఇంతమంది వస్తున్నారు కదా. సో కేసీఆర్ గారు అంటే మీకెందుకు ఎందుకు ఇష్టం? కేసీఆర్ గారు అంటే ఎందుకంత అభిమానం అంటే ఎంతోమంది తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిరనా, గత 60 సంవత్సరాలుగా పోరాడిరు. ఎంతమంది పోరాడినా కూడా
వాళ్లకు ఏదో ఒకటి లబ్ధి చేకూర్చగానే తెలంగాణ రాష్ట్ర సమస్యను వదిలిపెట్టి వాళ్ళు మంత్రులు అయిపోయారు, వాళ్ళు ఎమ్మెల్సీలు అయిపోయారు, వాళ్ళు ఎమ్మెల్యేలు అయిపోయారు. తెలంగాణ పోరాటం ఏదైతే ఉందో పక్కదారి పట్టిపోయింది. ఇంతకుముందు చాలామంది నాయకులు చేసిరు. మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ గారు అని నేను చెప్పాను. చేసిన వాళ్ళందరూ తెలంగాణ రాష్ట్రం ఎందుకు తీసుకురాలే? ఒకటే పట్టు పట్టుకొని 14 సంవత్సరాలు మంచి మంచిలో మెడలు ఉంచి ఒక్కొక్కరి చెంబడీలు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తెలంగాణ రాష్ట్ర పోరాటాన్ని వదలకుండా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి 10 సంవత్సరాలు బ్రహ్మాండమైన పరిపాలన చేసి భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టిండు. కాబట్టి కేసీఆర్ గారు అంటే నాకు అభిమానం. ఒక దొంగగా 420 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు ఇచ్చి 182 కేసులు పెట్టుకొని అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నేనెందుకు అభిమానం చూపించాలే చెప్పు. సో అంటే మనం ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిని 420 అంటున్నారా మీరు? 420 అని మేము చెప్పడం కాదు, వాళ్ళ మంత్రులే చెప్పారు. ఇప్పుడు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు చింతకు చేరిరో వాళ్ళు ప్రీవియస్ వీడియోలు చూసుకొని అరే అయ్యా రేవంత్ రెడ్డి గారు దొంగ, రేవంత్ రెడ్డి గారు 420, రేవంత్ రెడ్డి గారు బ్లాక్ మెయిల్ అని ఇప్పుడున్న మంత్రులు చెప్పారు. వాళ్ళని అడగమని ఫస్ట్. మేమే సామాన్య మానవులము, తప్పకుండా మీరు మాట్లాడితే మేము మాట్లాడతాం. మీ నాయకులు మాట్లాడలే 420 నేను చెప్పుడేంది, మీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ అన్న. సో ఎట్లా చూస్తున్నారు ఈ కేసీఆర్ పైన ఈ కేసులు కానీ ఈ విచారణ కానీ ఎట్లా చూస్తున్నారు మీరు? ఈరోజు చరిత్రలో ఇదొక బ్లాక్ డే అని చెప్పచ్చు. ఎందుకంటే తెలంగాణ సిద్ధించుకున్న ఒక యోధుడు 14 ఏళ్ళు కష్టపడి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఈరోజు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ గారిది. ఈరోజు కేసీఆర్ గారు ఈరోజు వ్యవసాయంలో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ ఇండస్ట్రీలో కానీ ఎన్నో రకాలుగా అభివృద్ధి చేసినాక 2 దశాబ్దాలు ముఖ్యమంత్రిగా చేసినాక అనుకోని పరిస్థితుల్లో ఈసారి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి 10 రోజులు పట్టం కట్టడం జరిగింది. అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రానికి శని మొదలైంది. ఎలాగంటారా, ఈరోజు రాష్ట్రంలో ఒక అభివృద్ధి లేదు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఒక ఉద్యోగం లేదు, ఏమి లేదు. కేవలం దోసుకుంటా అనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వైనం ప్రతి ఒక్కరు చూస్తున్నాం. ఈరోజు కేసీఆర్ గారిని కావాలని చెప్పి కక్షపూరితంగా ఈరోజు తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి, తన ఫెయిల్యూర్స్ కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు కేసీఆర్ గారిని ఈరోజు నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ కూడా 160 సిఆర్పిసి కింద ఇచ్చారు. ఈరోజు సిఆర్పిసి అనేది లేదు, బిఎన్ఎస్ఎస్ఏ ఉంది. అది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం తెలియని దుస్థితిలో ఉన్నందుకు ఈ రేవంత్ రెడ్డి అసలు ప్రజల సుభిక్షం కోసం పరిపాలన చేయకుండా, కష్టపడకుండా ప్రతిపక్షంలో ఉండే గొంతు ఎత్తకుండా ఉండడానికి, ఎందుకంటే సింగరేణి కాలనీస్లో జరిగిన స్కామ్ని బయటపెట్టినందుకు గాను ఈరోజు కేసీఆర్ గారిని రెసిట్టు కేటీఆర్ గారిని పిలిచారు, హరీష్ రావు గారిని పిలిచారు, సంతోష్ రావు గారిని పిలిచారు. అలా అసలు ఫోన్ ట్యాపింగ్ కేసులో మీకు ఎవిడెన్స్ ఏమైనా ఉందా నేను సూటిగా అడుగుతున్నాను. ఈ వ్యవస్థకి అసలు పొలిటికల్ లీడర్స్ ఏ రకంగా బాధ్యులని నేను అడుగుతున్నాను. ఇది కేవలం ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసి ముఖ్యమంత్రికి ప్రతిరోజు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చి రాష్ట్రంలో ఇది జరుగుతుంది, మీరు ముందు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి అని చెప్పడానికి కేవలం పాత్ర పోలీసు వాళ్ళదే మాత్రమే. ఈరోజు పోలీసు వాళ్ళని ఎందుకు బాధ్యులు చేయరు? ఆ పోలీసు వాళ్ళు మీ గవర్నమెంట్లో ఉన్నతమైన స్థాయిలో ఎలాగున్నారు మీరు ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి. ఈరోజు కేసీఆర్ కానీ ఒక రూల్ ఉంది, ఏమంటే ఒక మైనర్ అయినా, ఒక మహిళ అయినా, ఒక వికలాంగులైనా, 65 దాటిన వృద్ధులు ఎవరన్నా కూడా కానీ ఈరోజు ఎక్కడా కూడా కానీ పర్మిషన్ కేసుల కోసం పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరమే లేదు. వాళ్ళే స్వచ్ఛందంగా వాళ్ళు ఉన్న ప్లేసులకి వెళ్ళి వాళ్ళు ప్రతి ఒక్క సాక్ష్యం తీసుకోవచ్చు. ఇంత మాత్రం ఇంకిత జ్ఞానం లేని కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఎలా పరిపాలన చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే గుంపు మేస్త్రి, ముఠా మేస్త్రిగా మీరు ఉన్నాయి. ఓన్లీ మీ పరిపాలన ఉన్న మంత్రులను మీరు కనీసం మీరు కాపాడలేని దుస్థితిలో ఉండి ఈరోజు మీ మంత్రులు చేస్తున్న భాగవతాలన్నీ బయట పెడుతున్నందుకు, ప్రజలు మిమ్మల్ని చీత్కరించినందుకు, కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయినందుకు, ఈరోజు ప్రజలందరూ హాహాకారాలు వేసినందుకు ఇవన్నీ పక్కదోవ పట్టించిన మీరు చేస్తున్న ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతాను. రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాను, తెలుగుదేశంలో ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ పంచం చేరావు.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంకి వచ్చి మళ్ళీ తెలుగుదేశం పంచం చేస్తారు. ఇది నీతిమాలిన చర్యనా అని నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను. ఎందుకంటారా, ఏదన్నా కూడా కానీ ఒక పార్టీలో ఉన్నప్పుడు కనీసం ఆ పార్టీకి నిబద్ధతగా పనిచేయాల్సిన బాధ్యత ఉంది. దట్టు యూఆర్ సీఎంకి అన్ని రకాలుగా అవగాహన ఉండాలి, అన్ని రకాలుగా బాధ్యత ఉండాలి. మీరు మారువేషంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరగండి, ప్రజలు ఏమంటున్నారో చూడండి. అప్పుడు మీరు పరిపాలన ఏ అధోగతి పాలైందో, ఏ పరిస్థితి ఉందో ఒకసారి ఆలోచించండి. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒకటే ముందుంది ముసళ్ళ పండగ. మీకు ఈరోజు ఏ స్టెప్ డౌన్ స్టార్ట్ అయిందో మీ ఫెయిల్యూర్స్ కింద మీరే శిశుపాళ్ళలాగా 100 తప్పులు చేసి మీ నెత్తిన మీరే చేయి పెట్టుకున్నట్టు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఇటువంటిది ఏమి జరగదు. ప్రజలందరూ కేసీఆర్ గారి వైపు ఉన్నారు. ఈ ఎలక్షన్స్లో మీకు అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా మీరు ఇవన్నీ పరిపాలన దక్షతతో పరిపాలించండి, ప్రజలు మన్నలు పొందండి. కానీ ప్రతిపక్షం వాళ్ళని బాధపట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ నానా మార్లు చేసుకుని చేయడం సమంజసం కాదు. ఈరోజు ప్రతి ఒక్క సోషల్ మీడియా చూసుకోండి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి ఏముంది? మీకు ఉండేది 3 రాష్ట్రాలు. ఆ రాష్ట్రాలలో కర్ణాటకలో ఎట్టి పరిస్థితి, హిమాచల్ ప్రదేశ్లో లెక్కలేదు. ఇక్కడ నుంచి సూట్ కేసులు మొయ్యాలి కాబట్టి ఆ సూట్ కేసులు పంపించి కాపాడుకుంటున్నారు. కాబట్టి ఆ కుర్సీ కోసం ఇంత పాకలాడాల్సిన అవసరం లేదు. కాబట్టి పరిపాలన చెయ్యాలంటే కొంచెం జనాల గుండెల్లో స్థాయి ఒక మంచి మనసు సంపాదించుకొని మీరు పరిపాలన చేయాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, మీరు ఫస్ట్ ప్రజల కోసం కష్టపడండి, పురోగతి సాధించండి, అభివృద్ధి చేయండి, ఒక ఫ్యాక్టరీ తీసుకురండి, ఒక ఇండస్ట్రీ తీసుకురండి. భవిష్యత్తులో ఇక్కడ అమ్మాయిల మాయమైపోతున్నారు, అవి చూడండి. ఉద్యోగాలు లేవు, రైతులు బాధపడుతున్నారు. మీరు ఇవన్నీ చేయకుండా 6 గ్యారెంటీలు ఏమి మీరు పాటించకుండా, 6 వాగ్దానాలు మీరు పూర్తి చేయకుండా 420 హామీలు తుంగలో తొక్కేసి ఈరోజు మాట్లాడడం సమంజసం కాదని హెచ్చరిస్తూ రేవంత్ రెడ్డి గారు చెప్తాను. ఇంకోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాలు చేస్తే ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మ. హాయ్ అన్న. హాయ్. సో ఎట్లా చూస్తారు ఈ కేసులు, ఈ విచారణ? ఇప్పుడు శివ, నేను ఒకటి చెప్తున్నాను. ఈరోజు రూలింగ్ పార్టీ ఏం చేస్తుంది అనేది అర్థం చేసుకోవాలి. ఈరోజు సిట్ విచారణ ఎందుకు పెట్టిర్రు? కేవలం మున్సిపల్ ఎలక్షన్స్కి మనం బీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నాం కాబట్టి మైండ్ డైవర్ట్ చేయడానికి, పబ్లిక్ ఒక కాన్సన్ట్రేషన్ని పక్కన ఇచ్చేయడానికి చేసే పనులు ఇవన్నీ. ఈరోజు కేసీఆర్ గారు గెలిచి ఎన్ని పనులు చేసిర్రు? ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా కానీ, రైతు భరోసా అయినా కానీ, లేకపోతే ఇంకా చాలా ఆసరా పింఛన్ అయినా కానీ, ఇలాంటివి ఎన్నో జరుగుతుంటే ఇవన్నీ పక్కదో పట్టించడానికి చేసే పనులు ఇవంతా. అందుకని కేవలం కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తే మున్సిపల్ ఎలక్షన్స్లో ఏదైనా సీట్లు తక్కువ వస్తాయేమో, ఏదో ప్రజల మధ్యలో ఏదో ఆరోపణలు చేద్దామని చేస్తారు తప్ప దీని మీద తప్ప ఇంకేం లేదు దీంట్లో. సో కాంగ్రెస్ పాలన ఎట్లుందని అంటే ఏమని చెప్తారు? ఏముంది శివ, రోజు నువ్వు పబ్లిక్లలో పోయి చూడు ఒక్కసారి. ఊర్లలో ఏదైతే సీట్లు గెలిచిండో చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఈరోజు వాళ్ళకి రైతు భరోసా అందక 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకోటి ఏంటంటే వృద్ధుల పెన్షన్ దక్క కూడా చాలా రోజులు అవుతుంది. ఈరోజు ఏముంది వాళ్ళకు ఏంటంటే తెచ్చి తల మీద పెట్టుకొని ఈరోజు వాళ్ళు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నాట్యం చేసినట్టు అవుతుంది. ఈరోజు ప్రజలకు ఎలాంటి ఒక లభ్యం జరుగుతలేదు, బెనిఫిట్స్ లేవు, ఏమీ లేవు. ఈరోజు కేసీఆర్ గారిని దూరం చేసినందుకు వాళ్ళు ఎంత బాధపడుతారు. ఈరోజు ఊర్లలో పోయి చూడండి, ప్రతి ఒక్క ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తారు. ఎందుకంటే సిట్ అనేది ఏమీ లేదు, ఇవంతా ఆరోపణలు తప్ప ఇంకేమీ లేదు. కాబట్టి రేవంత్ రెడ్డిని ఒకటే చెప్తున్నాము, దయచేసి మీరు పాలన మాత్రం సరిగ్గా చేయండి. ఎందుకంటే ఈ పాలన చేస్తలేరు, ప్రజలు ఇబ్బంది పడుతారు. సిట్ నోటిఫికేషన్ ఇంకా చాలా మందికి ఇష్యూ చేయండి. మేము యాజ్ అ లీగల్ మేము ప్రతి ఒక్క దానికి అటెండ్ చేస్తాం, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రతి ఒక్క దానికి అటెండ్ చేస్తాం, లీగల్గా కరెక్ట్ ఉన్నాము. ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ అయినా కానీ ఏది చేయలేదు. ఇవన్నీ ఆరోపణలు మాత్రమే. ఓకే, అది. సో అంటే ఫస్ట్ హరీష్ రావుని, తర్వాత కేటీఆర్ని, తర్వాత సంతోష్ రావు గారిని, తర్వాత కేసీఆర్ని, అవును, ఈ 4 పైనే అంటే బీఆర్ఎస్ మెయిన్ లీడర్ల పైనే వాళ్ళు కన్నేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అవును. సో వాళ్ళకేమన్నా చెప్పమంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇది సిట్ వెరిఫికేషన్, ఇది ఎందుకు చేసిరు ఇన్వెస్టిగేషన్? కేవలం ఫోన్ ట్యాపింగ్ చేసిరు కాబట్టి. ఇలాంటి ఆలోచనలు కేవలం కాంగ్రెస్ పార్టీకే వస్తాయి. మాలాంటి మా నాయకులు కేసీఆర్ అయినా కానీ, కేటీఆర్ అయినా కానీ, హరీష్ రావు అయినా కానీ, సంతోష్ రావు గారు కానీ ఇలాంటి దాంట్లో ఇన్వాల్వ్ లేరు. డెఫినెట్గా ఇలా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ కోర్టు ఎలాంటి ఇంతకుముందు ఎట్లయితే ఆరోపణలు చేసి కేసు పెట్టిరో అలాగనే కొట్టేయడం జరుగుతుంది. ఇది కూడా అంటే ఇదంతా ఏంటంటే నేను అదే చెప్తున్నాను, ప్రతి ఒక్క ఎలక్షన్స్ ముందు చేసే ఒక నాటకం. ఇంకా నాటకం చేస్తే చేసుకోండి, బాధ లేదు. మీరు ఉండేది 3 సంవత్సరాలు. దయచేసి ఇంకా పాలన మీద కాన్సన్ట్రేట్ చేయండి.
ప్రజలకు అందాల్సిన ఏదైతే బెనిఫిట్స్ ఉందో అది చేయండి అని చెప్తున్నాం మేము. ఓకే, అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంత్రులే చాలామంది ఫోన్ ట్యాపింగ్ విషయంలో కొన్ని కాపురాలు కూలిపోయినాయని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో ఫోన్ ట్యాపింగ్ జరగండి, ఇవన్నీ జరిగి ఉండొచ్చా? ఇవన్నీ ఆరోపణలు మాత్రమే. నేను అదే చెప్తున్నాను. నేను ఆరోపణలు 100 చేయొచ్చు, కానీ ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్తాను రేవంత్ రెడ్డి అది చేసి ఇది చేసి అని చెప్తాను, లేకపోతే కాంగ్రెస్ మంత్రులు కూడా చేస్తున్నారు. ఇప్పుడు దాకా 2 years హయాంలో, ఇప్పుడు మేము 10 సంవత్సరాలు మేము రూల్ చేస్తే మీరు ఆరోపణలు చేస్తారు, కానీ మీరు 2 సంవత్సరాలలో ఎన్ని ఆరోపణలు వచ్చాయి? ఇప్పుడు అవి కూడా కరెక్ట్ అన్నట్ట. ఆరోపణలు చేయకుండా నేను అదే చెప్తున్నాను, దయచేసి పాలన మీద కాన్సన్ట్రేట్ చేయండి. పబ్లిక్లు చాలా సఫర్ అవుతారు. ఇప్పటికీ కరెంటు మా కేసీఆర్ ఉన్నప్పటి నుంచి 10 సంవత్సరాల నుంచి ఎన్నడూ ఒక రోజు కరెంటు, ఒక నిమిషం కూడా కరెంటు కట్ కాలేదు. కానీ ఈరోజు ఏం పరిస్థితులు ఉన్నాం, మాకు కరెంటు కట్ అవుతుంది, చాలా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి ప్రజల ప్రాబ్లం అర్థం చేసుకోండి. రోడ్ల మీద డ్రైనేజ్ పారుతుంది, ఇలాంటి ఎన్నో ఉన్నాయి. అందుకని మేము ఒక్కటే అడుగుతున్నాం, దయచేసి మీ పాలన మీద కాన్సన్ట్రేట్ చేయండి. కక్ష సాధింపు చర్య మాత్రం తప్పు చెప్తున్నాను నేను. ఓకే, డన్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ శివ. సో ప్రెసిడెంట్ బీఆర్ఎస్ లీడర్ మనతో పాటు ఉన్నారు, ఆమెతో మనం మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే. మీ పేరు? సురేఖ, జిన్నెల సురేఖ. ఓకే, ఇప్పుడు కేసీఆర్ గారి పైన ఈ విచారణను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఈ రేవంత్ రెడ్డి గారిని పొందబెట్ట బుద్ధి అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకి, మహిళలకి ఇస్తాన్న 6 గ్యారెంటీలు ఇవ్వలేదు. 6 గ్యారెంటీలు పక్కన పెట్టేసిండు. పబ్లిక్లా నేను ఏదో ఒకటి చెయ్యాలా, హైలైట్ కావాలా, నువ్వేం చేద్దామనుకుంటున్నావు? ఏం చేద్దామనుకున్నా నీ పప్పులు ఉడకవు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్లు అన్నావు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఫోన్ ట్యాపింగ్లు అంటావు. ముఖ్యమంత్రి అనేవాడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటాడు, టాస్క్ ఫోర్స్ నుంచి రిపోర్ట్స్ తెప్పించుకుంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్స్ తెప్పించుకొని సమీక్ష చేస్తాడు. ఆ రిపోర్ట్స్ల మీద చర్చిస్తాడు. కానీ నువ్వు చదువుకుంది అంగుట కాబట్టి నువ్వేం చదువుకున్నావు నీకు తెలుసు, నువ్వు ఎంత దొంగవో నీకు తెలుసు. ఈమె కొండా సురేఖ ఉంది కదా, ఆమె పాపం ఫోన్ ట్యాపింగ్ల వల్ల కాపురాలు కూలిపోయినాయి అని మాట్లాడింది. అమ్మా, ఫోన్ ట్యాపింగ్ల వల్ల కాపురాలు కూలిపోయినా నువ్వు మాట్లాడుతున్నావు. నీకు ఒక మహిళగా అయి ఉండి, ఒక స్థానంలో ఉండి నైతిక విలువ అనేది ఉందా? నీకు నైతిక విలువలు అనేటివి ఉన్నాయా? ఇదే బీఆర్ఎస్లో కండువా కప్పుకున్నావు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు. మీకు ఎటు ఆనవాళ్ళు కనిపిస్తే అటు జంప్ అయిపోతావు. నువ్వు జంప్ అయిపోయే మహిళా నాయకురాలువేనా నువ్వు? మరి మొన్న మీ ఇంట్లో జరిగినది ఏందమ్మా? మొన్న మీ ఇంట్లో జరిగినది ఏంది? మీ ఇంట్లో జరిగిన భాగోతం ఏందమ్మా? ఫోన్ ట్యాపింగ్ల వల్ల కాపురాలు ఎవరివి కూలిపోలేదు. వాళ్ళకి విభేదాలు వచ్చి భార్యాభర్తలు విడిపోయినారు, అది వాళ్ళ ఇంటి సమస్య. నువ్వు దాన్ని తీసుకొచ్చి మా ఫోన్ ట్యాపింగ్లే చేసిర్రు అని మాట్లాడుతున్నావు. ఉద్యమంతో మొదలైన ఈ తెలంగాణ గర్జన, ఉద్యమ నాయకులం మేము. ఇటువంటి చిల్లర నాయకులు చిల్లరగాడు చేసే వాటికి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. కానీ దమ్ము ధైర్యం లేక నువ్వు పెట్టిన పథకాలు హామీ ఇచ్చినావు కదా, 6 పథకాలు, అవి అమలు చేయాల్సి వస్తుందని పబ్లిక్ని, ప్రజలని డైవర్షన్ కోసము, వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక దృష్టి మళ్లించాలి. కాబట్టి సర్కస్లో ఒక జోకర్ ఉంటాడు కదా, ఆ జోకర్ ఏదో ఒకటి చేసి ప్రజల్ని ఎట్లా నవ్వించాలో, నువ్వు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక సర్కస్ జోకర్ లాంటి సీఎంవి నువ్వు. నీకు నైతిక విలువలు అనేదే లేదు. నీకు నైతిక విలువ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కేటీఆర్ అన్న గారి మీద పెట్టినావు. మేము ప్రతి దానికి మేము తప్పు చేయలేదు కాబట్టి ప్రతి విచారణకి మేము హాజరవుతాము. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరైనా సరే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ, టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, పోలీస్ శాఖ నుంచి ప్రతిదీ ఎంక్వైరీలు తెప్పించుకొని పరీక్షిస్తాడు. కానీ నువ్వు అట్లా కాదు, చిల్లర నాయకుడు కాబట్టి చిల్లర మోసుకొని వచ్చినావు కదా, ఓటుకు నోటుకి బ్యాగులలో తీసుకొని వచ్చిన నాయకుడు కదా.
నువ్వు ప్రభుత్వంలో నువ్వు ఒక సీఎంగా వేస్ట్ పబ్లిక్ మేము ఆడవాళ్ళం అందరం తిరగబట్టమనుకో బిడ్డ పొట్టినాయుడు నిన్ను పొంద పెడతాం మేము. నువ్వు ఒక మంత్రి అయి ఉండి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి కొండలీడు ఇన్ని కదా మాట్లాడుతున్నారు కదా, అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటారా జరగలేదంటారా? సో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సో ముఖ్యమంత్రులు మాట్లాడడం జరిగింది, మంత్రులు కూడా మాట్లాడడం జరిగింది. కొంతమంది సినీ ఇండస్ట్రీలో కొంతమంది కాపురాలు కూడా కూలిపోయినాయి ఆ ఫోన్ ట్యాపింగ్ వల్ల. సో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిరని చెప్పేసి చెప్పడం జరిగింది. దానిపైన మీరేం మాట్లాడతారు? ఇప్పుడు కొండా సురేఖ గారు అన్నారు ఏమని, ఫోన్ ట్యాపింగ్ల వల్ల సంసారాలు కూలిపోయినాయి. ఈమె పోయి మధ్యలోండి చూసి వచ్చిందా? వాళ్ళ వ్యక్తిగత జీవితాలని మాట్లాడే నైతిక విలువలు ఎవరికి లేవు. ఎవరి పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి. బహుశా మీ చిట్టినాయుడు చేపిస్తాడేమో ఫోన్ ట్యాపింగ్లు ఇవి. మీకు చిల్లర రాజకీయాలు చేసుకుంటూ వచ్చిన వాళ్ళు కాబట్టి మీకు ప్రతిదీ చిల్లరగానే కనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళు నాగచైతన్య సమంత గారు గురించి ఫోన్ ట్యాపింగ్ల వల్లనే సంసారం కూలిపోయిందని ఒక మహిళ నాయకురాలు, ఆమె ఒక ఉన్నతమైన బాధ్యత గల పదవిలో ఉన్న ఆవిడ, ఆమె ఎట్లా మాట్లాడింది? అసలు ఆమెకు సబ్జెక్టు తెలుసా? వాళ్ళకి పరోక్షంగా కానీ వాళ్ళ ఇంటి సమస్యలు, భార్యాభర్తల మధ్యలో సమస్యల వల్ల వాళ్ళే విడిపోయినారు. సినీ ఇండస్ట్రీలో కూడా 4 వర్గాలు ఉన్నాయి. ఈమె ఏ వర్గానికి చెందినామే అని ఈమె మాట్లాడుతున్నది. అసలు మొన్న నీ ఇంట్లో బర్త్డే ఫంక్షన్కి ఓపెన్గా మాకు వీడియోస్ కూడా వచ్చినాయి. మీరు ఏమేమి కథలు చేసిర్రు? ఏమంటే మీరు చేస్తేనేమో రాజకీయము, వెదటోళ్ళు మేము చేసేమో వ్యభిచారమా? మీరు ఏమనుకొని మాట్లాడుతున్నారు? కేసీఆర్ బాబు కండువా కప్పుకున్నావు. ఈ ప్రభుత్వంలో 10 ఏళ్ల పాలనలో బాపు అని కాలు మొక్కుతివి. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని ఆ విధంగా ఆ పార్టీలో ఆ విధంగా ఉన్నావు. నీకు ఎక్కడికక్కడ స్థానం ఇస్తే నువ్వు ప్రజలకు ఏం మేలు చేసినావు? పరకాలలో నువ్వేం అభివృద్ధి చేసినావు? వరంగల్ గడ్డ మీద నువ్వు పుట్టిన అంటున్నావు కదా, నువ్వేం అభివృద్ధి చేసినావు? ఫస్ట్ అభివృద్ధులు చేయడం నేర్చుకో. ఒక మహిళా నాయకురాలుగా ఒక మహిళ వై ఉండి ఇంకొక మహిళ వ్యక్తిగత జీవితాన్ని బజార్లోకి తీసుకొని రావడము అది సమంజసం కాదు. మహిళలం అనేవాళ్ళము ప్రతి ఒక్కరము ఒక బాధ్యతలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరము పద్ధతిగా మాట్లాడాలా. నువ్వు ఈ చిట్టినాయుడు 420 గ్యాంగ్లో ఉన్నట్టున్నావు. అందుకే 420 హామీలు ఇచ్చిండు, 6 గ్యారంటీలు గాలికి వదిలేసిండు. మీలాంటి మహిళా నాయకురాలు సంస్కారం ఉండదు, మీకు ఏం మాట్లాడాలో నాలెడ్జ్ ఉండదు, ఒక సబ్జెక్ట్ ఉండదు. సబ్జెక్ట్ లేనివన్నీ మాట్లాడేస్తారు. ఏమి మొన్న మరి అన్ని మాట్లాడిన వ్యక్తివి మా బాబు ఇంటికి వచ్చినారు మీరు సీతక్క వస్తే పద్ధతిగా మేము ఆడబిడ్డ లాంఛనాలు ఇచ్చి అది మా కేసీఆర్ బాబు గారి వ్యక్తిగతంగా మీరు దూషిస్తున్నారు. ఈయన ఇట్లా చేసిండు అట్లా చేసిండు. ఏం చేసిండు? ప్రజల మనిషి ఆయన. ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో బాబు ఏమన్నాడు? వీళ్ళు కాదు, హరీష్ రావు, కేటీఆర్, కవిత నా కుటుంబం కాదు, ప్రజలు నా కుటుంబం. తొలిత ప్రజలు, తర్వాతే నా కుటుంబం, నా వ్యక్తిగత జీవితం అన్నాడు. అట్లా మీకు మహిళా నాయకురాళ్ళకి మీకు ఏమన్నా ఉందా? అట్లా మీరు వచ్చినా గౌరవించుకునే సాంప్రదాయం మాది. సో ఎప్పుడు ఏది మాట్లాడినా ఒక ఆడదానివై ఉండి కొంచెము బుద్ధి అదుపులో పెట్టుకొని మాట్లాడు. కాంగ్రెస్ పాలన ఎట్లా ఉందనంటే మీరు ఏమని చెప్తారు? కాంగ్రెస్ బలము ప్రజల్లో తిరుగుబాటు అనేది మొదలయ్యింది. చిట్టునాయుడు కనుక ఎక్కడికక్కడ కనపడితే ప్రజలు ఊరుకునే సమయం వాళ్ళు ఈ పొట్టోడు ఎప్పుడు దొరుకుతాడా, ఈ పొట్టోని ఎప్పుడు చితకబాద్దామా అన్నట్టుంది. ఎందుకు అంటే నువ్వు తులం బంగారం ఇస్తా అంటివి, కళ్యాణ లక్ష్మి ఇస్తా అంటివి, మళ్ళా మీ 420 ఆలీబాబా అరడజన్ దొంగల్లాగా ఒక్కొక్క దొంగ ఒక్కొక్క ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నారంటే మేము తులం బంగారం ఇచ్చినాము, కళ్యాణ లక్ష్మి పథకం ఇచ్చినాము, మేము అన్ని ఇచ్చినాం. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, గతంలో కూడా కొడంగల్ ఏ మొగాడు గెలవడని చెప్పినావు, కానీ మేము గెలిచి చూపించినాం. నీకు పట్టు చీర గాజులు తాంబూలంలో పెట్టింది నేనే. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, నువ్వు మొగోడివైతే నికాసాడువైతే ఫస్ట్ అమలు చేయి. అన్నీ చెప్పిండే హామీలన్నీ ప్రజలకు అమలు చేయి. నువ్వేం చేస్తున్నావు? దావోస్లో ఏం చేస్తున్నావు? దాగుడు మూటలు ఆడుతున్నావు.
నువ్వు కాంగ్రెస్లో ఒక చెడ పురుగు, వాళ్ళకి తెలుస్తలేదు. పక్కా టీడీపీ కార్యకర్తని వాళ్ళు ముఖ్యమంత్రి చేసి కూర్చోబెట్టిర్రు. నువ్వు కండువానేమో కాంగ్రెస్ కప్పుకుంటావు, ఏమి పగలైతేనేమో రామన్న అంటావు, రాత్రి అయితేనేమో మన చంద్రబాబు నాయుడు అంటావు. సో నీకు బ్యాగులు మోసుడు అలవాటు, నీకు చెప్పులు నాకడము చెప్పులు తుడవడము నీకు అలవాటు. కాబట్టి నీ చెత్త రాజకీయం అనుకొని ఇప్పటికైనా ప్రజలకి మేలు చేసే విధంగా నువ్వు ఎన్ని పెట్టినా నీకు తెలుసు. నువ్వు ఎవరినైతే ఢీ కొడుతున్నావు, ఎవరినైతే టచ్ చేయొద్దో ఆ పెద్ద మనిషి మా బాపు జోలికి వస్తున్నావు బిడ్డ, నిన్ను బొంద పెడతాం, మేము గొడుకారం పోసి కొడతాం నిన్ను. ఎందుకు అన్నాను, ఒక మహిళగా నేను ఇంత ఫైర్ అవుతున్నా అంటే ఒక మహిళగానే నిన్ను అంటున్నాను. పార్టీలకి అతీతంగా పనిచేయాల. మా కేసీఆర్ బాపుకున్న ఒక మంచి గుణం ఏంటంటే అందరినీ ఆయన కలుపుకొని పోతాడు, అందరినీ కలుపుకుంటాడు. మాకు తన మన భేదం లేదు, ప్రతి ఒక్కరు నా బిడ్డలే మన పిల్లలే అన్నట్టుగా ఆయన ప్రతి ఒక్కరిని విలువలతో కూడి ఆయన ఆదరిస్తారు. కానీ నీకు ఆ విలువలు లేవు. అమ్మలని అంటావు, ఏమంటే డ్రోన్ కెమెరాలు పంపిస్తావు. ఏమంటే అసెంబ్లీలో నువ్వు అసెంబ్లీకి ఎందుకు వస్తున్నావు? నిద్రపోనికి వస్తున్నావా? ప్రజల సమస్యలు ఏం పరిష్కరిస్తున్నావు నువ్వు? ప్రతిపక్షంలో మేమున్నాం, మేము అపోజిషన్లు ఉన్నాము, మీరు గవర్నమెంట్లు ఉన్నారు. మిమ్మల్ని ప్రశ్నిస్తే మైకులు కట్ చేస్తావు, నిన్ను క్వశ్చన్ చేస్తే మైకులు కట్ చేస్తావు, లేదంటే ఇది చేసేస్తావు. ఆయన ఒక స్పీకర్గా ఉండి ఆయన బాధ్యత లేని స్పీకర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టిరు. స్పీకర్ అనేవాడు ఇప్పుడు వెళ్ళిపోయిన మా ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళంట కాంగ్రెస్లో కండువాలు కప్పుకోలేదంట, బీఆర్ఎస్లోనే ఉన్నారంట. మరి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మరి మా దగ్గర వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, మా దగ్గర సమస్తం ఉన్నాయి. మరి ఫోన్ చూస్తుంటే కేటీఆర్ గారి ఫోటో పెట్టుకోవడం జరిగింది. సో అంటే కేటీఆర్ గారు అంటే అంత ఇష్టమా మీకు? కేటీఆర్ గారు అంటే ప్రాణం, మాకు బాపు అన్న ప్రాణమే. ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆగమైపోతుంది. ఆనాడే చెప్పినారు, వరంగల్ సభాముఖంగా చెప్పినారు, మళ్ళా ఈ పాలన వస్తే ప్రజలు ఆగమైపోతారు, అన్ని సమస్యలను ఎదుర్కొంటారు, ప్రజలు ఆగమైపోతారని కేసీఆర్ గారు గతంలోనే చెప్పినారు. అదే విధంగా జరుగుతుంది ఇప్పుడు కూడా. ఏ ఒక్క హామీ అడిగినా అంతెందుకు మీరు ప్రజాభవన్ పెట్టినారు, ప్రజాభవన్లో ఒక్క ప్రజలది సమస్య కూడా మీరు పరిష్కరించలేకపోతున్నారు. గ్రామాలలో ఎంత రౌడీజం పెరిగిపోయింది. మీ అన్నదమ్ములు వేసుకొని తిరిగే కార్లు వేసుకొని తిరుగుతున్నారు కదా, ఎంతమంది చలాన్లు కట్టలే? నువ్వెవడు అయ్యా పబ్లిక్ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి డైరెక్ట్ కట్ చేసుకోమని ఒక ఉన్నత హోదాలో ఉన్న ముఖ్యమంత్రి ఎవరు చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎమ్మెల్యేలు, మీ ప్రభుత్వంలో మీ ఎంపీలు, మీ మంత్రులు ఎంతమంది చలాన్లు కట్టలేదో మేము లిస్టు తీసినామనుకో, మీరు మీ ఆస్తులు అమ్ముకున్న మీ చలాన్లు మీరు కట్టలేని స్థితిలో మీరు ఉన్నారు. సో ఏదైనా మాట్లాడే ముందు ఇటువంటి విచారణలు మాకు పెద్ద గొప్ప ఏం కాదు. మేము అన్ని కష్టపడి వచ్చిన వాళ్ళం కాబట్టి మేము దేన్నైనా ఎదుర్కొంటాం. తెల్ల కాగితం లాగా నీట్గా మేము బయటికి వస్తాము. జై తెలంగాణ, జై కేసీఆర్.